హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చాక్లెట్ కేక్ ఎగ్లెస్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1/3 కప్ అయితే నూనె వేసుకోవాలి. అదే కప్తో ఒక పెరుగు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 3/4 కప్ అయితే షుగర్ వేసుకొని మంచిగా జల్లించుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. క్రీమీ కన్సిస్టెన్సీకి రావాలండి. వచ్చిన తర్వాత అందులోకి మళ్ళీ జల్లెడ పెట్టుకొని ఒక కప్ అయితే మైదా వేసుకుంటున్నాను. మైదా వేసిన తర్వాత నేను అందులోకి ఒక 1/4 కప్ అయితే ఒక పావు కప్పు కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మంచిగా జల్లించుకొని నేనైతే మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. అందులోకి మళ్ళీ మనం లాస్ట్లో మిల్క్ యాడ్ చేసుకుంటామండి. మిక్స్ చేశాక గట్టిగా ఉంటే నేనైతే ఒక పావు కప్పులో సగం అయితే మిల్క్ తీసుకున్నాను, అవి వేసాను. చూడండి, నేను సగమే తీసుకున్నానండి పాలు. నాకైతే కన్సిస్టెన్సీ వచ్చింది, రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో దానికి ఆయిల్ అప్లై చేసి తర్వాత మైదా వేసుకొని డస్టింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి మనం ముందుగానే మిక్స్ చేసుకున్నాం బ్యాటర్ని అయితే అందులోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో అయితే మనం ఈ బ్యాటర్ని అయితే పెట్టేసుకొని ఒక 30 to 35 మినిట్స్ అయితే బేక్ చేసుకుంటే మంచిగా ఎగ్లెస్ స్పాంజ్ కేక్, చాక్లెట్ కేక్ అయితే రెడీ అయింది. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే వీడియో తీయడం లాస్ట్లో మర్చిపోయాను, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.